నమస్తే, వెల్కమ్ టు విజువల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ కొత్త సచివాలయం డిజైన్ విడుదల. పాత సచివాలయం కూల్చివేత ప్రక్రియ ప్రారంభం. ఆగస్టు 15న పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ. పేదలకు సొంత ఇల్లు కల్పించాలన్నదే జగన్ సంకల్పమన్న బొత్స. టెక్స్టైల్ రంగంలో పెట్టుబడులకు రాష్ట్ర గమ్యస్థానం. ఇక్కడ పత్తికి విదేశాల్లోనూ డిమాండ్ ఉందన్న కేటీఆర్. కుట్రతోనే రవీంద్రపై హత్య కేసు. మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపణ. డీటెయిల్స్ చూస్తే పాత సచివాలయం కూల్చివేత ప్రక్రియ ప్రారంభమైంది. మంగళవారం ఉదయం నుంచి ఈ పనులు ప్రారంభమయ్యాయి. జేసీబీలు భవనాలను కూల్చివేస్తున్నాయి. సచివాలయం కూల్చివేస్తున్న నేపథ్యంలో పాత సచివాలయం వైపు వెళ్లే అన్ని రహదారులు మూసివేశారు. అటువైపు ఎవరిని రానివ్వకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే ఈ రోజు సచివాలయం బీఆర్కే భవన్ ను క్లోజ్ చేశారు. ఎవరూ రావద్దని సచివాలయ ఉద్యోగులకు మౌఖిక ఆదేశాలు చేశారు. మరోవైపు కూల్చివేత పనులను సీఎస్, డీజీపీ ఉన్నతాధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఇదిలా ఉంటే కొత్త సచివాలయం డిజైన్ కూడా తయారైనట్లు తెలుస్తుంది. ప్రభుత్వ అధికారుల నుంచి ఒక డిజైన్ బయటకు వచ్చింది. త్వరలోనే ఈ కొత్త డిజైన్ ను సీఎం కేసీఆర్ ఆమోదముద్ర వేయనున్నట్లు సమాచారం. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా జూలై 8న రాష్ట్రంలో 30 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడానికి ప్రభుత్వం సిద్దమవుతుంటే టీడీపీ నేతలు సాంకేతిక కారణాలు లేవనెత్తుతూ కేసులు వేయడమే దీనికి నిదర్శనమని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. కరోనా వైరస్ పరిస్థితుల్లో న్యాయస్థానాల్లో ఇప్పటికిప్పుడు రివ్యూ పిటిషన్ వేసే అవకాశం లేనందున జూలై 8న పేదలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయలేకపోతున్నామని చెప్పారు. టీడీపీ కుట్రలను తిప్పికొట్టి న్యాయస్థానాల నుంచి అనుమతి తీసుకుని ఆగస్టు 15న పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని తెలిపారు. పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టాలన్నదే సీఎం వైఎస్ జగన్ దృఢ సంకల్పం. ఇళ్ల స్థలాల పంపిణీకి 30 లక్షల మంది అర్హులైన పేదలు ఉన్నారని ప్రభుత్వం గుర్తించింది. వారికి ఇళ్ల స్థలాల కోసం 26,034 ఎకరాల్లో లేఅవుట్లు వేసి పేదలకు పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. మీరందరూ వచ్చి చెప్తున్నారు, ఏ ప్రాంతం పోయినా అన్న ఇల్లు లేదు, బాబు ఇల్లు లేదు. ఈ ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఎండకెండుతున్నాము, వానకు తడుస్తున్నాము. ఏదో అరకొరగా ఎవరికో ఊరికో ఒకటో రెండో ఇల్లు ఇస్తే అది కూడా ఎవరైతే జన్మభూమి కమిటీల పేరున వాళ్ళకు వచ్చి 10,000, 25,000, లక్ష ఇస్తే ఇల్లు ఇస్తున్నారు అని చెప్పారు. ఆయన ఎన్నికల ముందు చెప్పారు పార్టీ అధ్యక్షుడి వాదాలో. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరూ నన్ను ఆశీర్వదిస్తే నేను అధికారం చేపట్టిన వెంటనే 25 లక్షల ఇళ్ల స్థలాల్ని మీ అందరికీ ఇచ్చి నా అక్క చెల్లెమ్మలందరినీ కూడా ఒక ఇంటిరాలని, ఒక ఇంటికి యజమానురాలని చేస్తానని చెప్పని ఎన్నికల ముందు చెప్పారు ఆయన. ఆ చెప్పినట్టుగానే ఆ అక్క చెల్లెమ్మలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించారు. ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిని చేశారు. చేసి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి కేబినెట్ సమావేశం జరుగుతున్నప్పుడే
ఇబ్బందికి వస్తుంది ఏంటో ఆలోచిద్దాం అంటే నో నథింగ్, అందరికి ఇవ్వాల్సిందే, ఇవ్వాలి, ఒకేసారి ఇద్దాము అన్న. కొద్ది కృషి చేస్తే మనసుంటే మార్గం ఉండకపోదు, మనం ప్రయత్నం చేస్తే తప్పకుండా ఉండకపోదు. ప్రభుత్వ స్థలాలే కాదు, అవసరం అనుకుంటే స్థల సేకరణ కూడా చేద్దాము, దానికి అవసరమైన నిధులు కూడా మనం ఇద్దామని చెప్పని ఆయన ముఖ్యమంత్రి గారు ఒక దృఢ సంకల్పంతో, ఒక దృఢ నిశ్చయంతో ఆ మాటను చెప్పారు. అన్నమాట ప్రకారమే తదుపరి కేబినెట్ సమావేశంలోనూ దానికి సంబంధించిన అంశాన్ని పెట్టి దాన్ని ఆమోదించి కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఆయన చెప్పారు, రాష్ట్రం మొత్తం మీద నేను మాట ఇచ్చాను నా అక్క చెల్లెమ్మలకి, ఆ మాట ప్రకారం ఇల్లు లేని అక్క, ఇల్లు లేని చెల్లి, ఇల్లు లేని తల్లి ఉండకూడదు. ఆ ప్రతి తల్లి, ప్రతి చెల్లి, ప్రతి అక్క ఇంటి యజమానులు అవ్వాలి. ఆ దిశగా మీరు ప్రయత్నాలు చేయండి అని చెప్పి. టెక్స్టైల్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావు అన్నారు. రాష్ట్రంలో పండించే పత్తికి జాతీయంగా, అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉందని పేర్కొన్నారు. సోమవారం ఇన్వెస్ట్ ఇండియా నిర్వహించిన టెక్స్టైల్స్ అపరల్ ఇన్వెస్ట్మెంట్స్ సమావేశంలో మంత్రి కేటీఆర్, కేంద్ర జలశాఖ మంత్రి స్మృతి ఇరానీతో కలిసి వెబినార్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి టెక్స్టైల్ అప్పరెల్ రంగంలో ఉన్న సానుకూలతలను వివరించారు. రాష్ట్రంలో ఇప్పటికే 60 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు జరుగుతుందని తెలిపారు. ఇక్కడ లభించే పత్తి అంతర్జాతీయంగా అద్భుతమైన నాణ్యత కలిగిందని దక్షిణ భారత మిల్స్ అసోసియేషన్ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చే వారికి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని భరోసానిచ్చారు. Thank you, Invest India, for this wonderful opportunity, and thank you also for saving the best state for the last presentation. Thank you very much for this opportunity. In fact, as was pointed out, we are the youngest state in India today. We are, in fact, only 6 years old, but I would like to believe that we operate with the bent of mind of a startup, and we are possibly the most agile state in India today. In fact, that is what has catapulted the progressive policies of the state. And the fact that this state has actually made textiles a priority sector is what has catapulted the state into the top 2 league of the ease of doing business rankings in India for the last 3 years in a row now. We have in fact embarked on a very ambitious journey as far as the textile sector is concerned, and we've been able to attract some significant traction with respect to investments in this region, primarily because of our policy, an extremely progressive policy called as the TS-IPAS. TS-IPAS stands for the Telangana State Industrial Project Approval Self-Certification System, which promises all clearances in 15 days, and if we do not deliver on the 15-day promise, it's a deemed approval by statute. It's an automatic approval by statute, by a piece of legislation that has been enacted about 6 years ago by the state of Telangana. Let me also share with all of you that in fact Telangana state is one of the largest cotton producers. మచిలీపట్నంలో హత్యకు గురైన వైసీపీ నేత మోకా భాస్కర్రావు కుటుంబాన్ని మంత్రి పేర్ని నాని, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు దీన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారని, హత్యకు గురైన మోకా భాస్కర్రావు బీసీ నాయకుడిని చంద్రబాబు తెలుసుకోవాలని పేర్ని నాని అన్నారు. న్యాయం జరిగేటట్టుగా చేయండి. బడ్జెట్ లేకపోయినా బాబు దాడి మట్టి శిక్ష పడాలి. మా భాష మాకు మనసాన్ని చూపించండి కాదు, మాకు గురి కావటమైనటువంటిది. ఈ ప్రాంతంలో ఎంతో ప్రజాదరణ కలిగినటువంటి
నాయకునిగా పేద ప్రజల యొక్క సమస్యలు తన సమస్యగా భావిస్తూ నిరంతరం వారి యొక్క సమస్యలను పరిష్కారం చేస్తూ వారి యొక్క ప్రజాభిమానాన్ని చూరగొని ఈ ప్రాంత మంత్రిగా ఉన్నటువంటి సోదరులు నాని గారికి ముఖ్యమైనటువంటి అనంగ సహచరుడిగా ఉంటూ ఈ ప్రాంతంలో ఎంతో ప్రజాభిమానం చూరుకున్నటువంటి వ్యక్తికి హత్యకు గురి కావటం అనేటువంటిది చాలా దురదృష్టమైన సంఘటన. ఈ సంఘటనలో భాగస్వాములైనటువంటి వ్యక్తులను అరెస్ట్ చేసినప్పటికీ పాత్రధారులుగా ప్రేరేపణ చేసినటువంటి వ్యక్తులుగా ప్రభుత్వ విచారణలో తేలినటువంటి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కానివ్వండి, మరి వారికి సంబంధించినటువంటి సహచరులు కానీ ఎవరైనప్పుడు కూడాను చట్టం తగు విచారణ జరిపి ఎవరెవరైతే భాగస్వాములు ఉన్నారో వారందరినీ కూడాను అరెస్ట్ చేసే విధంగా కఠినంగా శిక్షించే క్రమంలో కానివ్వండి, ఎక్కడా కూడాను వివక్షతకు తావు లేకుండా వారి యొక్క విధర్మాన్ని వారు నిర్వర్తించిన పరిస్థితులు ఉన్నాయి పోలీసు అధికార యంత్రాంగం మొత్తం కూడా. ఇలాంటి తరుణంలో దీన్ని రాజకీయ కోణంలో తీసుకుని వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పెద్ద నాయకులు కానివ్వండి, జరిగినటువంటి దుర్మార్గమైన సంఘటనలను ఖండించవలసినది పోయి బీసీ నాయకులను అణగదొక్కే క్రమంలో ప్రస్తుతం జగన్ గారి ప్రభుత్వం ఒక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకుందని చెప్పేసి మాట్లాడటం అనేటువంటిది వారి యొక్క దిగజారుడు రాజకీయాలకు దిగజారుడు విధానాలకు ఎంతగానో నిదర్శనం లేనేలేదు. కారణం సమస్యను సమస్యగానే ఫేస్ చేయాలి, ఆ సమస్యను పరిష్కారం చేసుకోవటానికి తగు మార్గాలను ఎంచుకుని ఆ దిశగా ప్రయత్నం చేయాల్సిన అవసరం అయితే ఉంది. కానీ సమస్య ఉత్పన్నమైనప్పుడు ఆ సమస్యలో భాగస్వామిగా ఉన్నటువంటి వ్యక్తులను అంతమొందించుకుంటూ జగన్ ప్రభుత్వ కుట్రలో భాగంగానే మత్స్యకార వర్గానికి చెందిన టీడీపీకి చెందిన మాజీ మంత్రి కొల్లు రవీంద్రను హత్య కేసులో ఇరికించారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. మంగళగిరి పార్టీ జాతీయ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన్ ప్రభుత్వ అసమర్థతను ప్రశ్నిస్తున్నాడన్న అక్కసుతోనే రవీంద్రపై తప్పుడు కేసు బనాయించారన్నారు. సంఘటన 11 గంటల జరిగితే 1:15 కల్లా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్లో మాజీ మంత్రివర్యులు 4 దశాబ్దాలు ఒక అగ్నికుల క్షత్రియుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా నడకుదిటి నరసింహారావు గారని 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ రోజు పల్లికారుల్లో ఫిషర్మెన్ కమ్యూనిటీలో అగ్నికుల క్షత్రియుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఒక బలమైన రాజకీయ కుటుంబాన్ని అన్ని వర్గాల్లోంచి కూడా బీసీ వర్గాల్లో ఒక బలమైన కులం అగ్నికుల క్షత్రియుల్లో మరి క్యాబినెట్ మంత్రిగా ఆ రోజు తీసుకురావడం జరిగింది. మరి నరసింహారావు దగ్గర 2 రాష్ట్రాల్లో కూడా తెలియని రాజకీయ నాయకుడు అంటూ ఎవరు లేరు. ఆ వర్గాల్లో కానీ బీసీ వర్గాల్లో కానీ ఫిషర్మెన్ కమ్యూనిటీలో కానీ ఒక సేవాభావంతో పేరు తెచ్చుకున్న కుటుంబం నడకుదుటి నరసింహారావు కుటుంబం. మరి ఆయన అల్లుడు మేనల్లుడు బావమరిది కొల్లు రవీంద్ర మరి చిన్న వయసులోనే తెలుగుదేశం పార్టీకి కృష్ణా జిల్లాలో తెలుగు యువత అధ్యక్షుడిగా అదేవిధంగా బందరు శాసనసభ్యుడిగా గెలిచి 5 సంవత్సరాలు రాష్ట్ర కేబినెట్లో మంత్రిగా మా అందరితో కలిసి పనిచేశాడు మా సహచర మంత్రి. ఈ 5 సంవత్సరాల్లో కూడా వివాదరహితుడిగా 13 జిల్లాల్లో కొల్లు రవీంద్ర గారు పనిచేసిన శాఖలు కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంటు, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, యూత్ అండ్ స్పోర్ట్స్ డిపార్ట్మెంటు, లా డిపార్ట్మెంటు, ఇన్ని శాఖల్లో సమర్థవంతంగా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి, వివాదరహితుడు, నిజాయితీగా కష్టపడి పనిచేసి
ఒక అంకితభావంతో పార్టీకి ఇవాళ ఈ కష్టకాలంలో గత 13 నెలలుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తూ ఉన్నాడు, వీళ్ళ అసమర్థతను ప్రశ్నిస్తూ ఉన్నాడు, వీళ్ళ చేతగాంతనాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. దానికి కక్షగట్టి 2 కుటుంబాల మధ్య ఆధిపత్య పోరులో హత్యలు జరిగిన పరిస్థితి రాష్ట్రంలో, జిల్లాలో, ఆ కమ్యూనిటీలో లేకపోతే ఎవరినడిగినా కూడా చెప్తారు. అటువంటిది 5 సంవత్సరాలు కొల్లు రవీంద్ర కేబినెట్ మంత్రిగా ఉన్నప్పుడు మచిలీపట్నంలో ఎటువంటి సంఘటన జరగల. మరి వాళ్ళ వీళ్ళు వచ్చిన 13 నెలల్లోనే ఈ సంఘటన జరగడానికి కారణం ఏంటి? సంఘటన జరిగిన 2 గంటల 15 నిమిషాల్లో ఎటువంటి ప్రాథమిక విచారణ లేకుండా స్వయంగా వాహనం నడిపి అంబులెన్స్ ప్రారంభించిన రాష్ట్ర మంత్రి, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రామారావు ప్రజా ఆరోగ్య రంగానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సువర్ణ అధ్యాయానికి శ్రీకారం చుట్టారని రాష్ట్ర మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. సోమవారం రేపల్లిపట్నంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద 104, 108 నూతన అంబులెన్స్ వాహనాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం 108 వాహనాన్ని స్వయంగా నడిపి వాహనాలను ప్రారంభించారు. నూట 8, 104 ఈ వాహనాలతోటి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వ్యక్తులను 104 ద్వారా వైద్య పరీక్షలు గ్రామానికి వెళ్ళి పరీక్షించే వెసులుబాటు, ఏదైనా అనుకోకుండా ప్రమాదం సంభవించినప్పుడు ఎమర్జెన్సీ సర్వీసెస్లో ఉపయోగించుకోవడానికి 108 సర్వీసెస్, వీటన్నిటిని కూడాను గత 4 రోజుల క్రితం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారికంగా రాష్ట్రం మొత్తం మీద ప్రతి మండల కేంద్రంలో కూడాను ఒక వాహనం చొప్పున 104లు కానీ 108లు కానీ 1088 వాహనాలకి మరి శ్రీకారం చుట్టి అన్ని ప్రాంతాలకు పంపించిన పరిస్థితి. ఒక విధంగా ఈ కాన్సెప్ట్ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక ప్రజాపాలకుడిగా, ఒక వైద్యుడిగా, మనిషి యొక్క ప్రాణము ఆ విలువలు తెలిసినటువంటి వ్యక్తిగా ప్రమాదంలో ఉన్నప్పుడు ఎమర్జెన్సీ సర్వీసెస్ అందించటం వలన ఆ ప్రమాదంలో ఉన్న వ్యక్తికి ప్రాణాపాయం నుంచి ఏ విధంగా రక్షించబడతాడో పరిపూర్ణమైన అయినటువంటి అవగాహన కలిగిన వ్యక్తిగా ఎక్కడా లేనటువంటి ఒక నూతన వరవడికి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితులు 2005, 2006లో. తదనంతరం వచ్చినట్టు అధికారంలోకి వచ్చినట్టు పాలకులు మరి ముఖ్యంగా గడిచిన 5 సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఈ వ్యవస్థ మొత్తాన్ని కూడాను పూర్తిగా నిర్వీర్యం చేసి అసలు వైద్య వ్యవస్థ మొత్తాన్ని కూడాను గాడి తప్పినటువంటి పరిస్థితులు. అలాంటి పరిస్థితుల నుంచి మరలా పూర్వ వైభవాన్ని పునరుత్తేజం చేయడానికి మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అశేషమైన ప్రజాభిమానం కలిగినటువంటి నాయకునిగా, పేదల యొక్క కష్టాలు సంపూర్ణంగా తెలిసినటువంటి వ్యక్తిగా, ప్రస్తుతం రాష్ట్రం యొక్క ఆర్థిక బలోటు ఉన్నప్పుడు కూడాను వాటన్నిటిని కూడాను లెక్క చేయకుండా రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల యొక్క ఆరోగ్యమే ప్రధానమైనటువంటి ధ్యేయంగా, ఏజెండాగా ఆలోచన చేస్తూ వైద్య రంగంలో సమూలమైనటువంటి మార్పులు తీసుకుని వచ్చి ప్రతి పేదవాడికి కూడాను సంపూర్ణమైనటువంటి, నాణ్యమైనటువంటి, మెరుగైనటువంటి వైద్య సౌకర్యాలు అందించాలనేటువంటి ఆలోచనతోటి హాస్పిటల్స్ యొక్క పూర్వ పరిస్థితులు, తదనంతరం నేటి యొక్క పరిస్థితులు అంటే నాడు నేడు ఈ విధానం ద్వారా అన్ని హాస్పిటల్స్ కూడాను నూతనమైనటువంటి పద్ధతులతోటి, నూతనమైనటువంటి వైద్య సౌకర్యాలతోటి పునరుద్ధరణ చేయటం, అదేవిధంగా నిర్లక్ష్యం కాబడినటువంటి ఎంతోమంది పేదలకు ప్రాణదానం చేసినటువంటి 108, 104 సర్వీసెస్ని మళ్ళా
పునఃప్రారంభించి వైద్యపరంగా భారతదేశంలోనే ఒక నూతనమైనటువంటి ఒరవడికి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొన్నటి రోజున ఈ 108, 104 లాంఛనంగా ప్రారంభించిన రోజున నేషనల్ మీడియానే కాకుండా అంతర్జాతీయ మీడియా స్థాయిలో కూడాను ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వైద్యపరంగా తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ భారతదేశానికే వైద్యపరంగా పాలకులు తీసుకున్నటువంటి మార్పులకు తొలిమెట్టు, మార్పులకు నిదర్శనం, దాని రోల్ మోడల్గా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిలవటం అనేటువంటిది ఆ రాష్ట్ర ప్రజలు గర్వించదగినటువంటి విషయం, భారతదేశ ప్రజలు గుర్తించుకోదగిన విషయం అని చెప్పినటువంటి కీర్తి ప్రతిష్టలు జాతీయ మీడియా కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా కీర్తి ప్రతిష్టలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ విధంగా వైద్యపరంగా సమూలమైన మార్పులు తీసుకొస్తూ ప్రతి పేదవాడికి వైద్యం సౌకర్యాలు అందాలనే లక్ష్యంతో సుమారుగా 9,000 పైచీలకు వైద్యానికి సంబంధించినటువంటి పోస్టులు కానివ్వండి, టెక్నికల్, నాన్ టెక్నికల్ స్టాఫ్కి సంబంధించి కానివ్వండి 9,000 పైచీలకు పోస్టులన్నింటినీ కూడా రిక్రూట్ చేయడానికి ఇప్పటికే నోటిఫికేషన్ వేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి ప్రత్యేకమైన పరిస్థితుల్లో రానున్న రోజుల్లో వైద్య రంగానికి సంబంధించి ఒక రోల్ మోడల్గా ఆంధ్ర రాష్ట్రం నిలుస్తుందనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. దానిలో భాగంగానే ప్రతి పార్లమెంటు స్థాయిలో కూడాను ఒక అధునాతనమైనటువంటి వైద్య సౌకర్యాలతోటి వైద్య కళాశాలను ఏర్పాటు చేయడానికి కూడా హాస్పిటల్, దానికి రిలేటెడ్గా మెడికల్ కాలేజీ ప్రతి పార్లమెంట్ స్థాయిలో కూడాను ఇలాంటి మార్పులతోటి ఒక ఆధునిక పరిపాలనా విధానాలతోటి వైద్య రంగాన్ని స్టెబిలైజ్ చేయడానికి, స్ట్రెంగ్తన్ చేయడానికి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం స్వాగతించదగింది. కాబట్టి ఈ సందర్భంగా యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడాను ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి నిర్ణయాలకు, పరిపాలనా పరంగా తీసుకొస్తున్నటువంటి విధానాలకు జేజేలు పలుకుతూ రేపటి రోజున ఎలాంటి కొత్త ఆలోచన విధానాలతోటి ఇంకా మెరుగైనటువంటి ప్రజా పరిపాలన అందిస్తారో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఎదురు చూసేటువంటి స్థాయికి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం వచ్చిందంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేపట్టినటువంటి సంవత్సర కాలంలోనే ఇన్ని మార్పులకు శ్రీకారం చుట్టారంటే ఒక పరిపాలనా దక్షుడిగా జాతీయ స్థాయిలోనే ఆయనకు ఆ గౌరవం, గుర్తింపు రావడం అనేటువంటిది. పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో వైసీపీ నేతలు రాష్ట్రంలో మరో క్విట్ ప్రోకో కుంభకోణానికి తెరతీశారని టీడీపీ ఆరోపించింది. భూముల కొనుగోలులో 1,600 కోట్ల అవినీతికి పాల్పడ్డారని, పేదలకు సాయం ముసుగులో చేబులు నింపుకున్నారని విమర్శించింది. మేము సేకరించిన సమాచారం ప్రకారం ఇప్పటి వరకు ఖర్చు చేశామని ప్రభుత్వం చెబుతున్న 4,000 కోట్లలో 1,600 కోట్ల అవినీతి జరిగింది. ఎకరం 10 లక్షలు కూడా చేయని భూమిని 40 నుంచి 50 లక్షలు చెల్లించి కొనుగోలు చేసి వైసీపీ నేతలు దండుకున్నారన్నారు. ప్రతి స్కీము స్కాములకు నిలమైంది. అందులోని ఒక మచ్చు తునక ఈరోజు రాష్ట్రంలో పేదలందరికీ ఇల్లు అనేటటువంటి కార్యక్రమంలో ఒక పెద్ద స్కామ్కు క్విడ్ ప్రోకో తరహాలో తెరతీసినటువంటి జగన్నాటకం జరిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో చూస్తే 30 లక్షల మంది పేదలకు ఇల్లు పట్టాలు ఇస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇల్లు నిర్మించిస్తామని మాట్లాడుతూ ఉన్నారు. ఉట్టికెగరలేని వాడు ఏదో చేస్తానని బేరాలు పలికినట్టుగా సాక్షాత్తు రాష్ట్ర ఆర్థిక మంత్రి నిన్న శాసనసభలో 2019-2020 సంవత్సరంలో 678 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కేవలం 40,841 గృహ నిర్మాణాలు చేశామని చెప్పి రాష్ట్ర వార్షిక బడ్జెట్ ప్రసంగంలో సాక్షాత్తు ఆర్థిక మంత్రి గారు ప్రకటన చూస్తే ఈరోజు రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఎన్ని ఇల్లు కడుతుంది, పేదలకి పక్కా గృహ నిర్మాణం ఎన్ని నెలలకి పూర్తి చేస్తుందనేది రాష్ట్ర ప్రజానీకానికి అర్థమవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో పేదలందరికీ ఇల్లు మాటున ప్రభుత్వం సుమారు 1,600 కోట్ల రూపాయలని మిస్యూజ్ చేశారు. ఈరోజు ఈ స్కామ్ విలువ 8,000 కోట్ల రూపాయలని మాట్లాడుతున్నారు. 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేదలందరికీ ఇల్లు ఇస్తామనంటే
ఇప్పటికి 4,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్తున్నారు. ఆ 4,000 కోట్ల రూపాయల్లో సుమారు 1,400 కోట్ల రూపాయలని ఈరోజు స్కామ్ చేశారని చెప్పి ఈనాడు తెలియజేస్తూ ఉన్నాను. ఏ రకంగా అనేది మేము గ్రామాల్లో పరిశీలన చేస్తూ ఉంటే కనీసం 10 లక్షలు కూడా విలువ చేయనటువంటి భూముల్ని 40 లక్షల రూపాయలు, 50 లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు కూడా ఇచ్చి ప్రభుత్వం కేవలం వైసీపీ కార్యకర్తలు, నాయకులు రైతుల దగ్గర నుంచి, అమాయకమైన రైతుల దగ్గర నుంచి తక్కువకి ఆ భూములు కొనుగోలు చేసినట్టుగా రికార్డులు చూపించి ఆ భూముల్ని ప్రభుత్వానికి ఇస్తున్నట్టుగా కొన్ని లక్షలాది రూపాయల ధరలను విపరీతంగా పెంచి ఈ రాష్ట్రంలో 1,600 కోట్ల రూపాయలు దోచుకున్న మాట వాస్తవం కాదా అని చెప్పి నేను ఈరోజు మరి గౌరవ మంత్రి బొత్స సత్యనారాయణ గారికి ప్రశ్నిస్తూ ఉన్నాను. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. తెలంగాణ మంత్రి హరీష్ రావు ఇటీవల సంగారెడ్డి జిల్లాలో కరోనా రోగులకు ఫోన్ చేసి వారి యోగక్షేమాలు వివరించారు. ఆసుపత్రిలో వారికి ఎలాంటి సదుపాయాలు అందుతున్నాయన్న దానిపై ఆయన ఆరా తీశారు. అయితే దీనిపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శలు చేశారు. అదృష్టం బాగుండి కరోనా నుంచి కోలుకుని ఇంటికి వెళ్లిన వారికే హరీష్ రావు ఫోన్ చేసి మాట్లాడుతున్నారని అన్నారు. ఆప్లో కైసా హై, మంచిగున్నారా, బాగున్నారా అంటూ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కానీ కరోనా పాజిటివ్ వచ్చి ఆసుపత్రిలో పోరాడుతున్న వారికి, కరోనా పాజిటివ్ వచ్చి ఆసుపత్రిలో బెడ్లు దొరకని వారికి హరీష్ రావు ఫోన్ చేయడం లేదని విమర్శించారు. గవర్నమెంట్ సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ ఆక్సిజన్ ఫెసిలిటీ లేదు, అట్లాగే మన వెంటిలేటర్ లేదు. అక్కడ మంత్రి హరీష్ రావు అసలు ఈ మధ్యకాలంలో అక్కడనే తిరుగుతున్నాడు. జిల్లా హెడ్ క్వార్టర్ సంగారెడ్డికే వస్తున్నాడు. ఆయన ఎవరికి ఫోన్ చేస్తున్నాడు? ఆయన కరోనా పాజిటివ్ వచ్చి వాళ్ళ అదృష్టం బాగుండి ఇంటికి ఎవరైతే పోతారో వాళ్ళకు ఫోన్ చేసి ఆప్లోగా కైసే హై, మంచిగా ఉన్నారా, బాగున్నారా అని అడుగుతున్నాడు. కానీ ఎవరికైతే పాజిటివ్ వచ్చి దవాఖానలో ఇబ్బంది పడుతున్నారో, ఎవరికైతే పాజిటివ్ వచ్చి ప్రైవేట్ హాస్పిటళ్ళలో వాళ్ళకు సీట్లు దొరుకుతలేవో, ఎక్కడ కూడా మరి సీట్లు దొరుకుతలేవు కదా, అదే బెడ్స్ దొరుకుతలేవు కదా, బెడ్ ఇప్పియాలా అని ఆ ఇంటికి ఫోన్ చేస్తలేడు మంత్రి హరీష్ రావు, జిల్లా మంత్రి. అట్లాగే గవర్నమెంట్ హాస్పిటల్లో సూపరింటెండెంట్ పిలుచుకొని ఎంతమంది ఇక్కడ ఉన్నారు, ఎంతమందికి ఆక్సిజన్ ఫెసిలిటీస్ కావాలి, ఎన్ని వెంటిలేటర్స్ కావాలని సూపరింటెండెంట్ పిలిపించి రివ్యూ చేసి జిల్లా కలెక్టర్ కానీ, జిల్లా యంత్రాంగం కానీ, డిఎంఎడ్హెచ్ఓ కానీ సూపరింటెండెంట్ పిలిపించి సంగారెడ్డి హెడ్ క్వార్టర్లో, సంగారెడ్డి నియోజకవర్గమే కానీ కాదు 7 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కరోనా పాజిటివ్ వల్ల. మంత్రి హోదాలో మరి సపోజ్ ఇంతమంది ఇప్పుడు ఆక్సిజన్ లేక, వెంటిలేటర్స్ లేక హైదరాబాద్ చుట్టూ తిరుగుతున్నాం మేము. మంత్రి హోదాలో ఒక 1000 మందికి స్పేర్లో 1000 మందికి ఆక్సిజన్, ఒక 1000 మందికి వెంటిలేటర్లు ఏర్పాటు చేసి పెట్టుకోవాలని ఒక ఇంగిత జ్ఞానం కూడా మంత్రికి లేదా? అంటే మంచిగా అయిన వాళ్ళకేమో నువ్వు ఫోన్ చేసి గర్భ వచ్చాగాయనా అని అడుగుతున్నవి, మరి హాస్పిటల్లో చుట్టూ తిరిగే పేషెంట్ల పేరెంట్స్కి ఎందుకు చేస్తలేవు? మీకు బెడ్ దొరికిందా, దొరకలేదా, మీకు ఆక్సిజన్ అందుతుందా లేదా, వెంటిలేటర్స్ ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా అని ఆ పేషెంట్లకు అడుగుతున్నావా హరీష్ రావు? అడుగుతలేవు. ఏంది డ్రామా? ఏంది మీ డ్రామా? ఏంది ఇదంతా? దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం గత 24 గంటల్లో భారత్లో 22,252 మందికి కొత్తగా కరోనా సోకిందని తెలిపింది. అదే సమయంలో 467 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటి వరకు మొత్తం 7,19,665కి చేరగా మృతుల సంఖ్య మొత్తం 20,160కి పెరిగింది. 2,59,557 మందికి ఆసుపత్రిలో చికిత్స అందుతుంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటి వరకు 4,39,948 మంది కోలుకున్నారు.
చిత్తూరు జిల్లా కుప్పం మండలం సామర్కుట్టలో పల్లిలోని డ్వాక్రా మహిళల గ్రూప్ సభ్యులకు చెక్కులు పంపిణీ చేశారు వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ సుధీర్. అంబేద్కర్ భవన్ లో కుప్పం వైసీపీ నాయకులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో 0 వడ్డీ పథకం ద్వారా 10,50,000 రూపాయలను అందించారు. ఈ కార్యక్రమంలో కుప్పం వైసీపీ నాయకులు మురిగేష్, పత్రాల మునిరత్నం, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. మహిళలకి, అక్క చెల్లెమ్మలకి అందరికీ ఏమైతే జగనన్న 2019 ఎలక్షన్ నాటికి మన ప్రజా చైతన్య యాత్ర అని పాదయాత్ర చేశాడో, ఆ పాదయాత్రలో ఏమైతే అతను మేనిఫెస్టోలు ఇచ్చాడో 0 వడ్డీ రుణాన్ని మళ్ళీ వాళ్ళకి ఎంత అప్పులు ఉంటే అంత అప్పులు నేను భరిస్తానని అక్క చెల్లెమ్మలకు చెప్పాడో అది ఈరోజు జరపడం జరిగింది. ఈ కార్యక్రమంలోనే డాక్టర్ సుధీర్ గారు ఇన్ఛార్జ్ మున్సిపల్ చైర్మన్గా వారి ఆధ్వర్యంలో ఈరోజు సామగుట్టపల్లి పంచాయతీ కొన్ని గ్రూపులకు మేము వాళ్ళకి ఇచ్చాము. ఖచ్చితంగా ఇవన్నీ చూసైనా సరే చంద్రబాబు నాయుడు గారికి సిగ్గు రావాలి. ఎందుకు చెప్తున్నానంటే గత 35 సంవత్సరాలుగా ప్రజల్ని ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ విజువల్ న్యూస్.